మనిషి ఆలోచనా విధానం వారి జీవితాన్ని ఎలా శాసిస్తుందనేది చాలా డీటెయిల్డ్గా పరిశీలిద్దాం. అసలు వ్యక్తుల ఆలోచనలు వారి భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఈ బేసిక్ క్వశ్చన్ చుట్టూనే ఈనాటి మూల్యాంశం తిరుగుతుంది. మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ ఆలోచనలే రాబోయే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని సేకరించిన సమాచారం చెప్తుంది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను వరుసగా చూడబోతున్నాం. 1. ఆలోచనల అపారశక్తి. 2. మనసు ఒక తోట లాంటిదనే కాన్సెప్ట్. 3. మత గ్రంథాలు ఏం చెబుతున్నాయి. 4. లా ఆఫ్ అట్రాక్షన్ అపోహలు మరియు వాస్తవాలు. అలాగే 5. డివైన్ మైండ్ సెట్ వర్క్షాప్. పక్కా రోడ్ మ్యాప్ రెడీ? ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, ఆలోచనల యొక్క అపారమైన శక్తి. సోర్స్ ప్రకారం ఒక వ్యక్తి ప్రెజెంట్ మైండ్ సెట్ వారి ఫ్యూచర్ రియాలిటీని డిసైడ్ చేస్తుందట. అంటే ఆరోగ్యం, సంపద, మన సంబంధాలపై మనం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే అవే మనల్ని ఆ ఫలితాల వైపు న్యాచురల్గా నడిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే రేపు అంతా బాగుంటుంది అని బలంగా నమ్మితే భవిష్యత్తు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఏమైపోతుందో, ఏ కష్టాలు వస్తాయో అన్న నెగటివ్ ఆలోచనలుంటే అది ఆటోమేటిక్గా ప్రతికూల వాస్తవికతనే సృష్టిస్తుందని వక్త స్పష్టం చేస్తున్నారు.